హాయ్ హలో నమస్తే. నేను మీ యాంకర్ ధనుష్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈరోజు నాతో పాటు నా గెస్ట్ మనందరి ఫేవరెట్ నిఖిల్. కానీ నేను ఏదన్నా ఒక ఇంటర్వ్యూ కోసం ఇన్ని సార్లు ఒక గెస్ట్‌కి ఫోన్ చేశాను. ఇన్ని నెలలు వెయిట్ చేశానంటే ఈ ఒక్క ఇంటర్వ్యూయే. ఎట్ లాస్ట్ ఇది జరుగుతుంది. సో, ఐయామ్ రియల్లీ హ్యాపీ. ఇంక లేట్ చేయకుండా ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. అండ్ ఒక బ్రేకప్ తర్వాత హౌ యూ మోటివేట్ యువర్ సెల్ఫ్? దీని నుంచి బయటికి రావాలి. ఇది కాదు, మనకి ఇంకోటుంది. మన లైఫ్, మన కెరియర్, మన ఫ్యామిలీ మనకి ఇంపార్టెంట్ అనుకుని హౌ యూ మోటివేట్? సి నేను ఎలా అనుకుంటాను చిన్నప్పటి నుంచి, హ్మ్. లైఫ్ ఈజ్ ఎ బుక్ వేర్ ఎవ్రీ పర్సన్ ఈజ్ ఎ చాప్టర్. సమ్మన్ కమ్స్ టు టెల్ యూ ద స్టోరీ, సమ్మన్ కమ్స్ టు టెల్ యూ ద మోరల్, అండ్ సమ్మన్ టీచర్స్ యూ లెసన్ అనుకో, అండ్ సమ్మన్ మైట్ గైడ్ యూ. Hmm. బట్ ఎవ్రీ చాప్టర్ క్లోజెస్ ఎట్ ఎ పాయింట్ ఆఫ్ ఎ టైం. అయిపోయింది. అంటే నీ బుక్కి ఓపెన్ చేసినప్పుడు నిఖిల్ మాలేకర్ అని పేరుతో స్టార్ట్ అయ్యి ఇలా మొత్తం బుక్ మూస్తున్నప్పుడు ఇది నా కథ అని ఎండ్ అయితే, అంటే నువ్వు సస్తున్నావు అని సచ్చిన తర్వాత, దట్ యువర్ డెత్, లాస్ట్ డెత్ టైం. ఎవ్వరు ఎలా ఏంటి అని చెప్పడం కన్నా, అదే చెప్పాను కదా, యాక్సెప్టెన్స్ ఉంటే దేన్ని హర్ట్ చేయలేము. నేను ఒక డిప్రెషన్కి వచ్చినప్పుడు ఆ డిప్రెషన్కి ఒక టైం ఉంటుంది. దాన్ని అలాగే వదిలేసి కొంచెం మోటివేట్ ఒక్కొక్క స్టెప్ చేయలేదంటే ఆ డిప్రెషన్ కంటిన్యూ అవుద్ది. ఇట్ క్యాన్ లీడ్ ఇన్ టు ఎనీ కైండ్ ఆఫ్ స్టఫ్. కొంతమంది తాగడం మొదలు పెట్టేస్తారు, కొంతమంది పని మానేస్తారు, కొంతమంది డిప్రెషన్లో ఏడుసుకొని చాలామంది ఉన్నారు. ఆ స్టేజ్లో నాకు తెలిసి నువ్వు ఉంటావు. ఏదైనా రీజన్ అవును, రిలేషన్షిప్పే అవ్వాలని లేదు, లవ్ ఫెయిల్యూరే అవ్వాలని లేదు, ఏదైనా ఉండొచ్చు. స్ట్రగలింగ్ టైంలో పిచ్చి లేసిపోద్ది ఒక్కొక్కసారి, పని రాకపోతే. సో ఆ టైంలో వాట్ ఐ సే ఈజ్, ఎంతోమందికి తినడానికి కూడా లేదు, నీకు దేవుడు ఇచ్చాడు. యూ ఓన్లీ థింగ్ టు డూ ఇస్ ట్రై ఫర్ వాట్ యూ వాంట్, ట్రై ఫర్ వేర్ యూ వాంట్ టు సీ యువర్ సెల్ఫ్. అది ఒకటి మీరు బలంగా అనుకుంటే ఐ థింక్ యూ కెన్ చేంజ్ యువర్ హోల్ లైఫ్. బికాజ్ మన లైఫ్ సంకనాకడానికి, లేకపోతే మన లైఫ్ మంచిగా అవడానికి మన చేతిలోనే ఉంటుంది. మనం తీసుకున్న ఆప్షన్స్ బట్టి ఉంటాయి, మనం ఏం సెలెక్ట్ చేస్తున్నాం అనే మాట. సో ఇట్స్ యువర్ హ్యాండ్. సో చాలామందికి నేనే చెప్పాను కదా, చాలామంది, నేను చిన్నప్పుడు ఇక్కడ ఉండాలనుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్లేస్ నేను ఒకరోజు వెళ్ళాలని, ఆ ప్లేస్కి వెళ్ళాలన్నప్పుడు ఈ డిస్టర్బెన్స్ రావాలి. ఊరికి వెళ్ళిపోతే ఆ ప్లేస్కి వాల్యూ ఉండదు కదా. ఊరికే ఆ ప్లేస్కి వెళ్తే నువ్వు కష్టపడి సంపాదించి, ఇది అబ్బాయిలకి కరెక్ట్గా మస్తుగా అనిపిస్తుంది, అంటే అర్థమైంది. నువ్వు కష్టపడి సంపాదించి నీకు ఇష్టమైన ఒక బైక్ కొంటావు చూడు, దానికి ఫీల్ ఎందుకు తెలుసు, సెంటిమెంట్ ఎందుకు కనెక్ట్ అవుతుంది చెప్పు. కష్టపడ్డాం దానికోసం, నేను ఇన్ని రోజు నేను నెలలు డబ్బులు దాచిపెట్టి లేదా ఇది చేసుకున్నాను. అదే సైలెంట్గా ఈజీగా ఇలా వచ్చింది అనుకో బైక్, అంత రఫ్ ఆడిస్తావు దాన్ని. నువ్వు అంత సెంటిమెంట్గా చూసుకోవు, రఫ్ ఆడిస్తావు. బికాజ్ యూ డోంట్ నో ద స్ట్రగుల్ టు గెట్ ఇట్. సో ఐ థింక్ మీరు తీసుకునే స్టెప్, మీరు ఆలోచన ఎలా ఉండాలంటే, యూ హ్యావ్ టు మోటివేట్ యువర్ సెల్ఫ్. నువ్వు ఐఎమ్ డన్ అనేది ఎప్పుడో అన్నప్పుడు, నన్ను నేను ఓడించాను, నన్ను నేనే ఓడించగలను అన్నప్పుడే యూ కెన్ గో హైట్స్. వచ్చిన వాళ్ళందరూ నేను ఓడిస్తున్నారంటే యూఆర్ డెడ్. సో యూ హ్యావ్ టు బీ మెంటలీ స్ట్రాంగ్. నువ్వు తీసుకోవాలి, యాక్సెప్ట్ చేయాలి, దట్ ఈస్ లైఫ్. నీతో ఉండాలి, నీతోనే అందరూ ఉండాలి, నిన్నే అందరూ ఇష్టపడాలని రూల్స్ లేదు. వాళ్ళకి నచ్చినప్పుడు వస్తారు, నచ్చినప్పుడు వెళ్ళిపోతారు. అక్సెప్ట్ చేస్తే ఒక 10 రోజులు బాధపడతావు, అక్సెప్ట్ చేయకపోతే 10 సంవత్సరాలు బాధపడతావు. సో ఓకే, దట్స్ ఓకే. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు బీ విత్ మీ, గో దెన్, దట్స్ ఓకే. ఇట్స్ యువర్ విష్. యూ డిసైడెడ్ వాట్ యూ వాంట్ టు డూ ఇన్ యువర్ లైఫ్. ఇట్స్ నాట్, ఐ డిడ్ంట్ పుష్ యూ కదా. నువ్వు వెళ్ళాలి అని స్వతహా చెప్పినప్పుడు నేనెందుకు పట్టుకొని కూర్చుంటా. చాలా పెద్ద పెద్ద వాళ్ళే చెప్పారు, నువ్వు వద్దు అనుకుని వెళ్ళిపోయిన వాళ్ళు వదిలేసి, మీ వాళ్ళు అయితే మళ్ళీ తిరిగే వస్తారు. వదిలేసే నువ్వు కూడా, అయిపోయింది. సో ఈ బిగ్ బాస్ నుంచి ఆల్మోస్ట్ ఇవాళ వరకు ఒక ₹1 కోటి సంపాదించుంటావు ఇంకా పైన. ఇంకా చూడలేదు బ్రో, ఇంకా అప్లై చేయాలిగా. ఈసారి సెప్టెంబర్కి పెట్టారు, అప్లై చేయాలి. అంటే టెలివిజన్లో వన్ ఆఫ్ ద హైయెస్ట్ రెమ్యునరేషన్స్లో నీది ఒకటి. ఒక షో చేసినా, ఒక ఈవెంట్కి వెళ్ళినా, కేబీకేజీ చేసినా, నాట్ హైయెస్ట్ అనొచ్చు, ఒక మంచి రేంజ్, వన్ ఆఫ్ ద హైయెస్ట్ అన్న. అందుకే సో ఇన్ని చేసి కూడా నేను కొంతమందిలో చూసింది లగ్జరీ. లైక్ ఒక ఫేమ్ వచ్చేసి ఇంత బిజీ అయిపోయిన తర్వాత, ఈ కారు మనకి ఇది వద్దు, పెద్ద కారు కొనుక్కుందాం, బెంచ్ కొందాం, తారు తీద్దాం, ఇంకోటి లేకపోతే ఒక ఫ్లాట్ కొనేద్దాము,
లేకపోతే లగ్జరీగా బట్టలేద్దాము. ఇంకోటి అప్‌డేట్ అవుతాము. ఇట్లా ఉంటది. నీ విషయంలో ఇవేం జరగలేదు ఎందుకు? బికాజ్ నేను కష్టపడుతున్నాను భయ్యా. డబ్బులు ఫ్రీగా రాలేదు. అంటే ఐ ఆల్సో యూజ్ లగ్జరీ ఐటమ్స్ లైక్ మంచి బర్బరీ పర్ఫ్యూమ్స్, హ్మ్. డీజిల్ టీ షర్ట్స్ ఐ యూజ్. హ్మ్. బట్ ఆఫర్‌లో వస్తేనే కొంటా. ఈ మధ్య ఫస్ట్ చాలా ఖర్చు అది మిడిల్ పెట్టేవాడిని. క్లాస్ మెంటాలిటీ మనందరిది అదే. ఆఫర్‌లో ఆఫర్‌లో కొనేద్దాం ఆ వస్తేనే టైంలో. కొంటా. అండ్ ఐ లవ్ బైక్స్ అండ్ కార్స్. హ్మ్. ఇప్పుడు ప్రస్తుతానికి 'బిగ్ బాస్‌లో' గెలిచినందుకు ఒక కార్ ఇచ్చారు. నాది ఆల్రెడీ బలీనో ఉంది. 2 ఇక్కడే అయిపోయింది. హ్మ్. 2 బైక్స్ ఉన్నాయి నాది. ఫస్ట్ సాలరీలో బైక్ ఒకటి కొన్నా, హైదరాబాద్‌లో ఒకటి బాబర్ కొన్నా. సో 2 బైకు, 2 కార్లున్నాయి. చాలు. ఊర్లో నాన్నకొక కార్ ఉంది, బైక్ ఉంది, యాక్సెస్ ఉంది ఇంటికి, బుల్లెట్ ఒకటుంది. ప్రస్తుతానికి చాలు. అదే ఎక్కువ అనిపిస్తుంది నాకు. హ్మ్. అండ్ పెద్ద పెద్ద కార్ కావాలంటే నాకు కొన్ని డ్రీమ్స్ కార్ ఉంది. అది ఇప్పుడు కాదులే. జీ వ్యాగన్ ఒకటి కొనాలి నేను. అది కొంటా. అది 1,70,00,000 ఉందది. హ్మ్. అంత కార్ కొంటే మా ఇంట్లో ఎగిరి తల్లుతారు. అంత డబ్బులు కూడా లేదులే గానీ. హ్మ్. సో లైక్ సీ నేను ఒకరిని ఇంప్రెస్ చేయడానికి లగ్జరీ ఐటమ్స్ కొనాల్సిన అవసరం నాకు లేదు. నేను ఇఫ్ ఐ వాంట్ టు బీ నాకు సింపుల్‌గా ఉండడమే కంఫర్టబుల్. లూజ్ ఫిట్ టీ షర్ట్స్ లేదా లూజ్ ఫిట్ ప్యాంట్ ఏసుకొని, ఒక స్నీకర్ ఏసుకొని, ఒక వాచ్ ఏసుకొని సింపుల్. ఐ వాంట్ టు బీ కంఫర్టబుల్. హ్మ్. నేను పక్కనోళ్ళని ఇంప్రెస్ చేయడానికి, ఈళ్ళోళ్ళని ఇంప్రెస్ చేయడానికి నేను కష్టపడి సంపాదించి డబ్బులెందుకు పోగొట్టుకోవాలి? హ్మ్. నాకు కంఫర్ట్ ఏముందో సో యూ కమ్ హోమ్ వన్స్ నాకు కావాల్సిందుంది. చాలు నాకు. అదే వాడట్లేదు నేను సరిగ్గా. ఇంకా లేనిది ఎవరికో చూపియడానికి తెచ్చి ఇంట్లో పెడతా. ఇంట్లో ఎందుకు పెట్టుకోవాలి నేను? ఒక్కడినే ఉంటా ఇంట్లో. నా కోసం ఎందుకు 10 కార్లెందుకు? 10 బైకులెందుకు? హ్మ్. కొంటా గానీ. హ్మ్. హావ్ లిటిల్ క్రేజ్. నాకు యాంటిక్ కార్స్, వింటేజ్ కార్స్ అంటే బైక్స్, కార్స్ దాని మీద ఇంట్రెస్ట్ ఎక్కువ. అంబాసిడర్. కాంటెసా, హ్మ్. అంబాసిడర్ కాంటెసా, జిప్సీ, హ్మ్. రాజ్‌దూత్ అలాంటిది కొన్ని ఇష్టం. అదే ఇప్పుడు మా అవే ఇప్పుడు కాస్ట్ ఎక్కువ అనుకుంటా అన్నిటికంటే. అదే ఆర్ఎక్స్ 100 మొన్న మైసూర్‌కెళ్ళా మా నాన్న హ్మ్. బర్త్‌డేకి. మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ ఆర్ఎక్స్ 100 కొన్నాడు. తెచ్చాడు. నాకిష్టం యాక్చువల్‌గా. హ్మ్. తెస్తే నేను ఇంకా డైలీ దాంట్లోనే తిరిగా. ఉన్నంత రోజు అక్కడ. నేను తమ్ముడిని చూసి మంచిది తీసుకుందాంరా చెప్పు అన్నా. 1,70,000 అన్నాడు. సర్లే ఎంతరా చూద్దాంలే అన్నా నేను. ఇప్పుడు రీలాంచ్ అవుతుంది ఆర్ఎక్స్ 100. ఆ? రీలాంచ్ అవుతుంది అది. ఆర్ఎక్స్ 100. పాత మజా వస్తదా లేదో తెలీదు కదా! పాతది రాదు. మేబీ రాకపోవచ్చు. పాతది అది సౌండ్. హ్మ్. ఇప్పుడు నాకు తెలిసి అది రాదు మళ్ళా. సో, అందుకే వింటేజ్ వెహికల్స్ చూస్తాను నేను. హ్మ్. మళ్ళీ నేను బీఎండబ్ల్యూ కార్ కొనాలనుకున్నా. కానీ దేర్ వాస్ ఎ కార్ ఆఫ్ 19 సంథింగ్ లైక్ 26, 27 ఇయర్స్ ఓల్డ్ కార్. వింటేజ్ క్లాసీగా ఉంది. సెడాన్ బీఎండబ్ల్యూ. 20,00,000 పెట్టాడు. కొత్తదే వస్తది వద్దులే అన్నా. డౌన్ పేమెంట్ కడితే. ఓకే. అలా ఐ లైక్ వింటేజెస్ మోర్.